అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో అనేక మంది చనిపోయారు అనేటువంటి వార్త మీరు ఉదయం నుంచి కూడా టీవీ ఛానల్స్లో చూస్తూ ఉన్నారు. అందరినీ బాధించే వార్త ఇది. అయితే ఈ వార్తలో ప్రమాదం మాత్రమే ఉందా, అంతకు మించిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే అంతకు మించిన విషయాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఒకటి ప్రమాదం, రెండు నిర్లక్ష్యం, మూడు కుట్ర కోణం కూడా కొన్ని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఒకసారి జరిగిన ప్రమాదాన్ని జాగ్రత్తగా గమనిస్తే బస్సు తనకంటే ముందుగా వెళుతున్నటువంటి బైక్ని వెనక నుంచి ఢీకొట్టింది. ఆ బైకు బస్సు కిందకి వెళ్ళిపోయింది. బైక్ మీద ఉన్నటువంటి బైక్ రైడర్ని ఈడ్చుకుంటూ దాదాపు 500 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ బస్సు వెళ్ళింది. రోడ్డుకి ఏర్పడ్డ ర్యాపిడ్ కారణంగా బైకు పెట్రోల్ ట్యాంకర్ నుంచి మంటలు వచ్చాయి. ఆ ట్యాంకర్కు ఉన్నటువంటి మూత ఊడిందంటే దాని నుంచి మంటలు కూడా వచ్చాయి. ఆ మంటలు రావటం ఫలితంగా అవి బస్సుకు కూడా అంటుకున్నాయి, బస్సు ఇంజన్కి అంటుకున్నాయి. బస్సులో మంటలు వస్తున్న విషయాన్ని బస్సు డ్రైవరు, ఫస్ట్ డ్రైవరు, సెకండ్ డ్రైవర్ ఇద్దరు గమనించారు. వెంటనే బస్సుకున్నటువంటి తలుపులను ఓపెన్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవి ఓపెన్ కాలేదు. అప్పటికే కొంతమంది ప్రయాణికులు కూడా తేరుకొని జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని గమనించారు, కానీ బస్సు తలుపులు ఓపెన్ కాలేదు. ఆ టైంలో బస్సు డ్రైవరు, సెకండ్ డ్రైవరు ఇద్దరు కూడా తమకున్నటువంటి ఫ్రంట్ డోర్ పగలగొట్టారా, ఓపెన్ చేశారా అన్నది ఇంకా క్లారిటీ లేదు. వాళ్ళు మాత్రం సేఫ్గా పారిపోయారు. వాళ్ళిద్దరూ కలిసి బస్సుకున్నటువంటి అద్దాలన్నీ పగలగొట్టి ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేసి ఉండుంటే చనిపోయిన వాళ్ళ ప్రమాదం సంఖ్య తగ్గుండేది. ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి అఫీషియల్ సమాచారం మేరకు 19 మంది బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు చనిపోయారు. బైక్ రైడర్తో కలిపితే 20 మంది చనిపోయినట్టు లెక్క. ఈ ప్రమాదం తగ్గి ఉండేది, ప్రమాద తీవ్రత తగ్గి ఉండేది. ప్రమాదాన్ని ఆపడానికి ఎవరు ఏం చేయలేరు, ప్రమాదాలు అనుకోకుండా వస్తాయి. రెండోది, ప్రమాదం వల్ల ఏదైనా ఏర్పడితే అది బస్సు డ్రైవర్కో లేదా సెకండ్ డ్రైవర్కో ఏమి ఇబ్బంది ఉండదు. మన చట్టాల ప్రకారం బస్సు ప్రమాదానికి గురైతే ఎవరేం చేస్తారు? ఏ వెహికల్ అయినా సరే ప్రమాదానికి గురైతే ప్రమాదం కావాలని ఎవరు చేయరు కదా, అనుకోకుండా జరుగుతాయి కదా. కానీ వాళ్ళు పారిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను రక్షిస్తే వాళ్ళకే మంచి పేరు వస్తుంది. కానీ వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారు. మామూలుగా భయం కొద్దీ పారిపోయి ఉంటారు, ప్రమాదం కొద్దీ అక్కడ షాక్ గురై పారిపోయి ఉంటారు అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఏం చేయాలి అనేటువంటి శిక్షణ కూడా వాళ్ళకు ఉంటుంది. ప్రమాదాలు జరగకుండా ఎలా కాపాడాలి, ప్రమాదం జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలన్న దాని మీద డ్రైవర్ ఉద్యోగం ఇచ్చేటప్పుడే ఏ ట్రావెల్స్ అయినా సరే, అఫీషియల్ ట్రావెల్స్, పర్మిషన్ ఉన్నటువంటి ట్రావెల్స్, రిజిస్టర్ అయినటువంటి ట్రావెల్స్, ఈవెన్ ఆర్టీసీ పబ్లిక్ అయితే ఆర్టీసీ వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే బస్సు డ్రైవర్గా ఉద్యోగం ఇస్తారు. వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ ఉంటుంది. కానీ వాళ్ళు ఎందుకు పారిపోయారు, ఇక్కడ అంతుబట్టినటువంటి విషయం ఇది. ఇప్పుడైతే ఇద్దరు కూడా పోలీసుల ఆధీనంలోనే ఉన్నారు, ఫస్ట్ డ్రైవరు, సెకండ్ డ్రైవరు. సెకండ్ డ్రైవర్ ఎప్పుడో దొరికాడు, ఫస్ట్ డ్రైవర్ తర్వాత దొరికాడు. మొత్తానికి ఇద్దరు పోలీసుల ఆధీనంలో అయితే ఉన్నారు. కానీ ఆ టైంలో వాళ్ళిద్దరూ కలిసి కొద్దిగా బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేస్తుంటే 19 మంది చనిపోకపోయే వాళ్ళేమో. అందులోనూ రవాణా శాఖ అధికారులది నిర్లక్ష్యం కనపడతా ఉంది. బస్సుకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఆ బస్సు మెయింటెనెన్స్ ఎలా ఉంది, దాని టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, దాని క్వాలిటీ మేనేజ్మెంట్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకోకుండా ఎన్ని పర్మిషన్స్ ఎలా ఇస్తారు, రోడ్డు మీద ఎలా తిరగనిస్తారు అంటే ఇక్కడ రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యం కనపడుతూ ఉంది. డ్రైవర్ల వ్యవహార శైలిలో కుట్రకోణం కొంత అనుమానంగా ఉంది. ప్రకృతి ఇచ్చినటువంటి ప్రమాదం కళ్ళ ముందు కనపడుతూ ఉంది. ప్రమాదం, నిర్లక్ష్యం కనపడుతూ ఉన్నాయి, కుట్రకోణం కొంత అనుమానాస్పదంగా ఉంది. ఏదేమైనా ఎంక్వైరీ ప్రాపర్గా జరగాలి, వాస్తవాలు బయటికి రావాలి. నేను ఉదయం నుంచి కూడా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కథ. ఆ వీడియోలో 30 మంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఎందుకంటే అప్పటికి మీడియాలో 30 మంది చనిపోయారని వార్త కారణంగా దాన్ని నమ్మి నేను చెప్పాను. అప్పటికి బైక్ వెనక నుంచి ఢీ కొట్టింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ వెనక నుంచి అనుకున్నాను. కానీ కాదు, బస్సే బైక్ని ఢీ కొట్టింది. బైకు బస్సుని ఢీ కొట్టడం కాదు, బస్సే బైక్ని ఢీ కొట్టిందంట. తనకన్నా ముందుగా ట్రావెల్ చేస్తున్నటువంటి బైక్ని బస్సు ఢీ కొట్టిందంట. దాని ఫలితంగా ఆ బైకు బస్సు కిందకి ఇరక్కపోవటం, బైకును ఈడ్చుకుంటూ రోడ్డుకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోవటం, ఆ ర్యాపిడ్ కారణంగా బైకులో మంటలు రావటం, ఆ మంటలు బస్సుకు కూడా వ్యాపించటం. అప్పటికే నిద్రలో ఉన్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా ప్రమాదాన్ని గమనించి, అప్పటికే చాలామంది గమనించలేదు, దానివల్ల పాపం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. గమనించిన వాళ్ళు ఎమర్జెన్సీ డోర్లు పాల్గొట్టుకొని దూకటం, కానీ మెయిన్ డోర్స్ ఓపెన్ కాకపోవటం, ప్రధానమైనటువంటి డోర్స్ ఏవి ఓపెన్ కాలేదట. కానీ డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవర్ మాత్రం ప్రమాదం ఇరుక్కోలేదు, వాళ్ళు మాత్రం పారిపోయారు. ఇది క్లియర్గా దీంట్లో అన్ని రకాలలో, అన్ని విషయాల్లో కూడా ఎంక్వైరీ జరగాలి.
నేను మళ్ళీ చెప్తున్నా, ప్రైవేట్ ట్రావెల్స్లో బస్సులు ట్రావెల్ చేసే వాళ్ళు కొద్దిగా ఆలోచించండి, జాగ్రత్తలు తీసుకోండి. ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకోకండి. మీకు ప్రైవేట్ ట్రావెల్స్లో జరిగినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ విషయాలని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది వాయిస్ రేజ్ చేయాల్సిన టైం, సోషల్ మీడియాలో అందరూ స్పందించాల్సిన సమయం. ఎందుకంటే ఈరోజు ప్రమాదం వాళ్ళది కావచ్చు, రేపు మనది కావచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ ప్రమాదం వాళ్ళది కావచ్చు, రేపు మనది కావచ్చు. మన దాకా వచ్చేదాకా ప్రమాదాలకి అవకాశం ఇవ్వద్దు. మౌనంగా ఉంటే ప్రమాదం మన దాకా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మౌనం ఎప్పటికైనా ప్రమాదకరం. కాబట్టి వాయిస్ రేజ్ చేయండి సోషల్ మీడియాలో ఖచ్చితంగా. ప్రైవేట్ ట్రావెల్స్ దందా మీద, రవాణా శాఖ అధికారుల అవినీతి మీద, వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చి ఈ రకంగా ప్రజల ప్రాణాన్ని గాల్లో పెట్టడం మీద. థ్యాంక్ యూ సో మచ్.